ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములో 30వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నుండి 95వ దావీదు కీర్తన. 95వ కీర్తన మొదటి వచన ప్రారంభము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగచేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమునందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. ప్రైజ్ ద లార్డ్. 95వ కీర్తన ప్రభువును ఆరాధించమని మనలను ఆహ్వానిస్తూ, మన హృదయాలను కఠినపరుచుకోవద్దని మనలను హెచ్చరిస్తుంది. కృతజ్ఞతాస్థుతులతో సంతోష గానములతో కీర్తనలు పాడుచు గొప్ప దేవాది దేవునికి ఉత్సాహధ్వని చేయాలి. ఆయన మన సృష్టికర్త, మహాత్యము గల మహారాజు. ఆయన ప్రజలముగా ఆయన సన్నిధిలో మోకరించి విధేయులముగా ఉండుట ఎంతో మేలు. మనము కఠినపరచబడుకుండునట్లు మనము అనుదినము హెచ్చరింపబడి ప్రోత్సహించబడవలసిన అవసరమున్నదని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా గమనిస్తాము. మీరాయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి అని హెచ్చరించబడుతున్నాము. ఇజ్రాయేలీయుల అరణ్య యాత్రలో వారి ముఖ్య సమస్య విశ్వాసము లేని దుష్ట హృదయము. అవిశ్వాసము చేతనే వారు కనానులో ప్రవేశించలేకపోయారు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారికి చేసిన వాగ్దానంలో 2 భాగాలున్నాయి. నేను మిమ్మును ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చేదను మొదటి భాగము, నేను మిమ్మును కనానులోనికి రప్పించేదను రెండవ భాగము. వారు ఈ శుభవార్త విన్నారు, కానీ మొదటి భాగమునే అనుభవించారు. వారు అద్భుతాలను చూచుటతో, పరలోకము నుండి వచ్చు ఆహారము తినుటతో, బండ నుండి నీళ్లు పొందుటతో, పరలోకం నుండి శబ్దాలను వినుటతో, పాముకాట్ల నుండి స్వస్థత పొందుటతో సంతృప్తి పడ్డారు. ఆజానుబాహులను ఓడించి కనాను దేశమును స్వాధీనపరుచుకునే అద్భుతమైన వాగ్దానమును వారి అవిశ్వాసము వలన స్వతంత్రించుకోలేకపోయారు. విని విశ్వసించిన యెహోషువ, కాలేబులతో వారు విశ్వాసముతో కలిసి నిలబడలేకపోయారు. మన రక్షణ సువార్తలో కూడా మనము 2 భాగాలను గమనించవచ్చు. మొదటి భాగము, యేసు మన పాపములను క్షమించగలడు. రెండవ భాగము, మనము పాపములో పడిపోకుండా యేసు మనలను నిలబెట్టగలడు. మొదటి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటే జయ జీవితాన్ని పొందుకోలేము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించబడదుము అను వాగ్దానము ఇంకా నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండాలి అని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాము. మనము కూడా స్వస్థతలతో, అద్భుతాలతో, పరలోకము నుండి వచ్చే స్వరాలతో సంతృప్తిపడి సంతోషపడి పాపమును జయించుట అనే సువార్త యొక్క ప్రధానమైన సందేశమును నిర్లక్ష్యము చేయవచ్చు. అయితే మనము ఆయన కృపకు లోనైనప్పుడు ఏ పాపము మనపై ప్రభుత్వము చేయలేదని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానము పైన విశ్వాసముతో మనము విశ్రాంతితో కూడిన ఈ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. నిరంతరము విశ్రాంతితో ఈ జీవితంలోనికి మనము ప్రవేశించుట మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది. విశ్రాంతికి మరో ప్రతీకగా పాత నిబంధనలో మనము సబ్బాతు దినము అనగా 7వ రోజును గమనిస్తాము. ఆదాము హవ్వలు 6వ దినము చివరిన సృష్టించబడ్డారు. అంటే వారి మొదటి దినమే విశ్రాంతి దినము. ఎల్లప్పుడూ ఆయనలో విశ్రాంతి కలిగి ఉండి వారి పనినంతటినే ప్రారంభించాలని దేవుడు 7వ దినమున విశ్రమించాడు.
దేవుడు ఆయనలో నిరంతరము విశ్రాంతిని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఏ ఒక్కరూ తమ సొంత ప్రయాస చేత పాపాన్ని జయించలేరు. అలా ఊహించుకున్నంత కాలము ఓడిపోతూనే ఉంటారు. ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, నేను నా జీవిత కాలమంతయు ప్రయాసపడినా జయించలేను, నీ కృప చొప్పున నీవు దానిని నాకివ్వు, నీ విశ్రాంతి జీవితంలోనికి నడిపించు అని అడిగినప్పుడు దేవుడు పాపము నుండి జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని యేసు చెప్పాడు. మొదట మన పాపములు క్షమించబడుట అనే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము. తరువాత పాపముపై విజయము అనే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.